సీరియల్లో సినిమాలో నటించాలనుకుంటున్నారా? అయితే వెంటనే మా యాక్టింగ్ స్కూల్లో జాయిన్ అవ్వండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం అంత పాటు ఉన్నారు మోటివేషనల్ స్పీకర్, ఫ్యామిలీ కౌన్సిలర్, పబ్లిక్ స్పీకర్ రజనీ రమ గారు. నమస్తే మ్యామ్. నమస్తే నవీన. మ్యామ్, కోల్కతా అభయ కేసు మనం సుప్రీంకోర్టులో నిన్న హాఫ్ ఆఫ్ ది హియరింగ్ మొత్తం కూడా మీరు వినే ఉంటారు. నేనంతా జరిగిన హియరింగ్స్ అన్నీ కూడా దాంట్లో కొన్ని ఏంటంటే విక్టిమ్ యొక్క వీడియోస్ కానీ ఫొటోస్ కానీ ఇవన్నీ కూడా ఎక్కడ చూపించొద్దని చెప్పి సుప్రీంకోర్టు ఆల్రెడీ చెప్పింది. అయినా సోషల్ మీడియాలో కూడా ఎక్కడ పోస్ట్ చేయకుండా అనే దానిపైన ఇంకోటి ఏంటంటే నైట్ డ్యూటీస్ కూడా వేయొద్దు, కోల్కతాలో ఉన్నటువంటి ఎవరైతే డాక్టర్స్ ఉంటారో నైట్ డ్యూటీస్ వేయొద్దు అని చెప్పేసి కూడా వీటన్నిటిపైన హియరింగ్లో మాట్లాడడం జరిగింది. దీనంతా ఎలా చూడొచ్చు అంటారు? ఇది మళ్ళీ ఒక కొత్త పరిణామమే. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి ముందు జరిగిన ఇన్వెస్టిగేషన్లో ఫస్ట్ వాళ్ళు ఏవైతే దృష్టికి తీసుకున్నారో కోర్టు వాళ్ళు దాని మీద ఇమ్మీడియట్గానే యాక్షన్ తీసుకున్నారనే చెప్పాలి. ఏంటంటే ఇప్పుడు వికీపీడియాకి చెప్పారు వీళ్ళు, ఆ విక్టిమ్ ఎవరైతే ఉందో లేడీ డాక్టరు, ఆమెకు సంబంధించిన ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఏది కూడా పేరు కానీ మెన్షన్ చేయవద్దు. ఎందుకంటే ఇది వాళ్ళకి మనసుకు సంబంధించిన పరువుకు సంబంధించిన విషయం కాబట్టి. ఇది ఇప్పుడు మీడియా వాళ్ళు, సోషల్ మీడియా వాళ్ళు కూడా ఇవన్నీ చూడరు. వాళ్ళ బిజినెస్ కోసము పెడితే జనం బాగా అప్డేట్ అవుతారు, వాళ్ళకి మనం నాలెడ్జ్ ఇస్తున్నాము. లేకపోతే ఈ వీడియోస్, ఈ లేడీ డాక్టర్ సంబంధించినటువంటి వీడియోస్ ఏదో ఫేస్ పెట్టి బాడీ మార్ఫింగ్ లాగా కూడా సాంగ్స్ అని వీడియోస్ అని డిఫరెంట్గా ఆమె గురించి వాళ్ళకి పెడుతున్నప్పుడు వీళ్ళ దృష్టిలో ఆ అమ్మాయి గురించి సింపతి, ఇంత బాగుండవలసిన ఆ అమ్మాయి లైఫ్ అనవసరంగా ఇలా పాడు చేశారు, జనంలో సింపతి రావాలి అనే మంచి ఉద్దేశమే కావచ్చు. కానీ ఇది ఎలా ఉంటుందంటే కొంచెం తల్లిదండ్రుల తరఫు నుంచి తీసుకుంటే వాళ్ళకి మానసికంగా చాలా బాధపడతారు. ఆ అమ్మాయిని లైక్ చేసేవాళ్ళు ఎవరైనా కానీ, ఫర్ ఎగ్జాంపుల్ ఆ అమ్మాయిని మ్యారేజ్ చేసుకోవాల్సిన అబ్బాయి ఎవరైతే ఉన్నాడో ఆ అబ్బాయి కూడా ఆ చూసిన ప్రతిసారి చాలా బాధపడతాడు. అంతే కదా. ఇప్పుడు ఆ అమ్మాయిని ఆ అబ్బాయిని కరెక్ట్గా ఆ అబ్బాయి ఫోటో అవునా కదా మనకు తెలీదు, కానీ ఒక అబ్బాయి లాగా ఆ లేడీ డాక్టర్ని ఇంకో అబ్బాయిని కలిపి వీడియోస్ చూపించడము, ఆమె బర్త్డే పార్టీస్ చేసుకున్నట్టు, ట్రిప్స్కి వెళ్ళినట్టు, రకరకాలుగా వాళ్ళ కజిన్స్తో కానీ ఫ్యామిలీ మెంబర్స్, రిలేషన్స్, వాళ్ళతో చుట్టాలు ఉంటారు కదా, వాళ్ళతో అందరితో ఫోటోలు దిగినట్టుగా అవన్నీ తీసుకొచ్చి చూపిస్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అనేది పబ్లిక్కి తెలుసా? వీళ్ళు సింపతి కోసము అలా చేస్తున్నారని అనుకుందాం. కానీ ఫ్యామిలీ తరఫు నుంచి చూస్తే వాళ్ళకి చాలా బాధాకరమైన విషయం. వీళ్ళందరూ కనుక చుట్టాలు కానీ, కజిన్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ, పెళ్లి చేసుకోవాల్సిన అబ్బాయి కానీ చూసినట్టయితే అవి వాళ్ళందరూ ఎంత బాధపడతారు అవి కదా. కాబట్టి ఇది వాళ్ళ ఫ్యామిలీని దృష్టిలో పెట్టుకుని మీడియా వాళ్ళు ఇలా చేయకూడదు, సోషల్ మీడియా వాళ్ళు అని చెప్పి కోర్టు వాళ్ళకి, వికీపీడియా వాళ్ళకి హెచ్చరించడం జరిగింది. మరి అయినా కూడా ఇలా విపరీతంగా పెడుతున్నారు. రకరకాల వాళ్ళు డిఫరెంట్గా వాళ్ళు ఓపెన్ చేసేసి యూట్యూబ్లో ఇవన్నీ పెట్టేస్తే అది స్వలాభం చూసుకుంటే ఎట్లా? తప్పు కదా అది. మరి ఆ అమ్మాయి ప్లేస్లో ఉండి మీరు ఆలోచించాలి కదా. ఆ అమ్మాయికి ఎంత, ఫ్యామిలీకి ఎంత బాధాకరమైన విషయం అది. చీమ కుట్టితేనే మనం ఎంతో బాధపడిపోతామే, జీవితాంతం పచ్చి పుండులాగా ఈ అమ్మాయి విషయం వాళ్ళకి కెలుకుతూనే ఉంటుంది కదా. మనం ప్రతిరోజు గుర్తు చేసి ఇంకా బాధ పెట్టాలా? ఆ ఇంగిత జ్ఞానం వాళ్ళకు ఉండాలి. కోర్టు హెచ్చరించిన తర్వాత కూడా వీళ్ళు అలా చేయడం ఏంటి? బాగా మేడం సోషల్ మీడియాలో బాగా అప్పుడు విపరీతంగా అసలు అంటే ఎందుకు పెడుతున్నారో అర్థం కాదు. తల్లిదండ్రులకి ఎంత బాధ అది. అంటే వాళ్ళకు కూడా మనం రెస్పెక్ట్ ఇవ్వాలి కదా. అమ్మాయిని కోల్పోయారు, వాళ్ళ ఒక్కతే కూతురు, వాళ్ళకు కూడా కొంచెం రెస్పెక్ట్ ఇవ్వాలని చెప్పి నిన్న కోర్టులో మాట్లాడడం జరిగింది. ఇంకోటి ఏంటంటే డ్యూటీస్, నైట్ డ్యూటీ వేయొద్దు వాళ్ళకి అని చెప్పేసి కూడా మాట్లాడారు నిన్న. ఇప్పుడు తల్లిదండ్రులు అనేవాళ్ళు వాళ్ళ పెద్దరికానికి కానీ, ఒక డాక్టర్ పేరెంట్స్గా కానీ ఇప్పుడు వీళ్ళు చాలా చీప్గా ఈ సోషల్ మీడియాలో ఇలా చూపిస్తున్నప్పుడు ఆ తల్లిదండ్రుల యొక్క ఇందాక చెప్పుకున్నట్టు అదే ఆ పరువు ప్రతిష్టలు ఏమవుతాయి? వాళ్ళ మర్యాదకి భంగం కదా అది. వాళ్ళ మర్యాదను తీసేసినట్టే కదా. ఎవరిస్తారండి వీళ్ళకి అటువంటి హక్కు? పోనీ ఏమన్నా రైట్స్ తీసుకున్నారా? పర్మిషన్ తీసుకున్నారా ఇలా వెయ్యమా అని? అసలు పర్మిషన్ ఇవ్వలేదు కదా కోర్టు. ఎప్పుడైతే ఇవి చూసిందో కోర్టు వెంటనే స్టాప్ చేయమని చెప్పి హెచ్చరించినప్పుడు, ఆర్డర్స్ పాస్ చేసినప్పుడు ఇంకా ఎందుకు కంటిన్యూగా వీళ్ళు తీస్తున్నారు? మరి మళ్ళీ ఒకసారి కోర్టు హెచ్చరించాల్సిన విషయం ఉంది కదా, అవసరం ఉంది కదా. వీళ్ళు ఆలోచించాలి, మనం తప్పు చేస్తున్నామా, మన వ్యూస్ కోసం కానీ లేకపోతే ప్రజల యొక్క సింపతి కోసం కానీ మనం చేస్తున్నాము అని కవర్ చేసుకోవద్దు. ప్రజల సింపతి ఎప్పుడూ ఉంది. నువ్వు ఇలాంటి బొమ్మలు పెడితేనే సింపతి వస్తుందా? అక్కర్లేదు. ఎక్స్ట్రా ఎంత వచ్చేస్తుంది?
అవసరం లేదు. ఇప్పుడు వీ వాంట్ జస్టిస్ అబౌట్ ఈమె లేడీ డాక్టర్ అని చెప్పి ఎంతోమంది పెడుతున్నారు. అవే పెడుతూ ఉండండి పోనీ, అది సింపతియే కదా, అది సపోర్టే కదా. మీరు కావాలంటే ఆ పని చేయండి. ఆ అమ్మాయి మార్ఫింగ్ చేసిన వీడియోస్, బొమ్మలు, ఫోటోలు ఎవరెవరితోనో గ్యాదరింగ్, గ్రూప్స్ ఆఫ్ ఫొటోస్, అవన్నీ నిజమా అబద్ధం ఎవరికి తెలుసు? మీరు పెడుతున్నారు, నిజంగా వాళ్ళ చుట్టాలా, లేకపోతే ఆ పక్కన ఉన్న అబ్బాయి నిజంగా ఆ అమ్మాయిని చేసుకోవాల్సిన అబ్బాయి అయినా తెలుసా మీకు? కరెక్ట్గా తెలుసా? ప్రజలు నిజంగా అదే అనుకుంటారు కదా. అంటే ప్రజల్ని కూడా మీరు మోసం చేస్తున్నారు. మోసం చేసి మీరు వ్యూస్ సంపాదించడం అని కానీ, లేకపోతే సింపతి ఇంకా పెంచుతున్నామని కానీ మాయలో ఎందుకుంటున్నారు? అది ఎంతవరకు కరెక్ట్ కాదు అసలు. ఇప్పుడు తల్లిదండ్రుల యొక్క మానసిక పరిస్థితి, పరువు ప్రతిష్టలు ఏమవుతాయి, వాళ్ళ యొక్క గౌరవ మర్యాదలు ఏమవుతాయి? వాళ్ళ బిడ్డ ఎంతో పేరు ప్రతిష్టలు తెచ్చుకోవాల్సిన, డాక్టర్ అవ్వాల్సిన ఒక డాక్టర్ గారి అమ్మా నాన్న అంటే సమాజంలో ఎంత విలువ ఉంటుంది. వాళ్ళ విలువను మీరు తీసేస్తున్నారు. ఇప్పుడు సరే ఆ అమ్మాయి చనిపోయింది, పక్కన పెడదాం. ఉన్న వాళ్ళని ఇంకా చంపుతున్నారుగా. మా అమ్మాయి ఎవరికీ తెలియదు ఈ రోజు వరకు. ఆ అమ్మాయి ఒక డాక్టర్ అయ్యి హాస్పిటల్ నుంచి బయటకు వచ్చి సపరేట్గా ఆమె ఒక నర్సింగ్ హోమో ఏదో ఓపెన్ చేసినప్పుడు ఒక డాక్టర్గా గుర్తింపు పొందేది. కానీ ఇప్పుడు ఏ రకంగా గుర్తింపు పొందుతుంది? మీరు చేస్తున్నటువంటి ఈ చీప్ పబ్లిసిటీకి ఆ అమ్మాయి ఏ రకంగా గుర్తింపు పొందుతుంది అని నేను అడుగుతున్నాను. అంటే ఇండైరెక్ట్గా ఉన్న తల్లిదండ్రులను ఇంకా చంపుతున్నారు, ఉన్న పరువుని ఇంకా తీస్తున్నారు, ఉన్న గౌరవాన్ని ఇంకా మంటగలుపుతున్నారు. ఇప్పటికైనా సరే కోర్టు వాళ్ళు ఇచ్చినటువంటి ఆ హెచ్చరికని దృష్టిలో పెట్టుకుని వాళ్ళు ఆపితే మంచిది. లేకపోతే కోర్టు కూడా ఏం ఊరుకోదు కదా, నెక్స్ట్ ఏదో ఒకటి చెప్తారు. తర్వాత ఇప్పుడు ఈ కొత్త విషయాలన్నీ బయటపడుతున్నాయి. సిబిఐ మళ్ళీ ఇన్వెస్టిగేషన్ చేసింది కాబట్టి, ఎందుకంటే 17వ తారీఖు నివేదిక ఇవ్వాలన్నారు. మళ్ళీ ఇది సరిపోవట్లేదు, కొన్ని కారణాల వల్ల అక్టోబర్ 1కి అన్నారు కదా మేడం. చాలా సిబిఐ అయితే లోతుగా వెళ్ళింది. మనం కొన్ని వీడియోలు చెప్పుకున్నాం కూడా, కొత్త అన్ని కూడా బయటకు వచ్చాయని చెప్పేసి. ఆ రిపోర్ట్ కూడా మొత్తం నేను చదవడం కూడా జరిగింది హియరింగ్స్ లో. చాలా వస్తున్నాయి, రోజుకొకటి వస్తుంది. ఇప్పుడు ఈ సందీప్ ఘోష్ కూడా ఏవేవో నిజాలు చెప్తున్నాడని అంటున్నారు. అవి మనకి ఇంకా బయటకి రిలీజ్ చేయటం లేదు. ఇప్పుడు నిజాలు చెప్తున్నాడు అని అంటున్నారు. ఆ నిజాలు ఏంటనేది పబ్లిక్కి అవసరం లేదు, కోర్టుకి అవసరం. కోర్టులో కూడా వాదోపవాదాలు చాలా తీవ్రంగా జరుగుతున్నాయి ప్రతిరోజు కూడా. అంటే అపోజిషన్ కూడా ఉంటారు కాబట్టి వీళ్ళకి వాదోపవాదాలు బాగా జరుగుతున్నాయి. ఒకళ్ళు చెప్పిన దానికి రెండో వాళ్ళు కొంచెం అది ఎలాగా ఇది ఎలాగా అని అనటం నేను విన్నాను, ఆ వాదోపవాదాలు. కాబట్టి ఏది ఏంటనేది ఫైనల్ అవ్వందే మనకు కూడా రివీల్ చేయరు వాళ్ళు. కాబట్టి ఏదేమైనా వాళ్ళు కూడా లోపల చాలా ఫైట్ చేస్తున్నారు లాయర్స్ రెండు వైపుల నుంచి. ఈ నిజానిజాలేంటి, ఆ సాక్ష్యాలేంటి త్వరలోనే బయటకు వస్తాయి. అక్టోబర్ 1 వచ్చేసింది. ఇప్పుడు నెక్స్ట్ అతనికి రిమాండ్ నుంచి ఛార్జ్ షీట్ ఫైల్ చేయడం కూడా జరుగుతుంది. థ్యాంక్ యూ మ్యామ్.